వ్యాపారం అంటే ఇంకో వ్యాపారం కాదు, స్పిరిచువల్ బిజినెస్. ఆత్మ సంబంధంగా నువ్వు ఒకదానికొకటి డబల్ చేయాలి. ఒకటి దేవుడు రెట్టింపు కొడుతున్నవాడు. ఆయన మనసు తెలుసుకోండి. ఆయన దివిటీలో నూనెతో తృప్తి పడట్లా. దివిటీలో నూనె ఉండాలి, బొడ్డెలో నూనె కూడా నిండాలి. ఎప్పుడు నూనె డబల్ అవుతుంది? వ్యాపారం చేసినప్పుడు, బిజినెస్ చేసినప్పుడు. వి షుడ్ డు బిజినెస్. వ్యాపారం చేయాలి. ఏ వ్యాపారం? ఆత్మ సంబంధమైన వ్యాపారం. నాకున్న ఈ ప్రార్థన ఇంకొంచెం పెంచుకోవాలంటే ఈ సంవత్సరంలో ఉపవాసాలు పెట్టుకుందాం. నాకున్న అభిషేకం కొంచెం పెంచుకోవాలంటే ఉపవాస ప్రార్థన చేసుకుందాం. నేను పరిశుద్ధంగా ఉండాలంటే ఇదిగో ఇవి వదిలేద్దాం, ఇక ఇవి మానేద్దాం. ఇక డబల్ 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 చేసుకోవాలి. లేకపోతే నూనె అదనం అవ్వదు, నూనె రెట్టింపు అవ్వదు. నూనె రెట్టింపు అవ్వాలి అంటే ఆయన ఇచ్చింది మనం డబల్ చేయాలంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు మనల్ని అనాలి అంటే ఖచ్చితంగా మనము ఆ బిజినెస్ చేయాలి. బిజినెస్, ఈ లోక బిజినెస్, ఈ లోక వ్యాపారం, అందులో దుర్వ్యాపారము కలదు. ఎందులో? మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారం. ఆత్మపూర్ణులై ఉండుడి, ఇందులో ఏంటి? ఇదేంటి? హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారము కలదు. ఆత్మపూర్ణులై ఉండుడి, ఇందులో చప్పట్లు కొట్టండి. అంతే, మంచి వ్యాపారం ఉంది అక్కడ. అంటే ఏమిటి? ఆత్మతో నిండి ఉన్నప్పుడు మనస్సులో పరిశుద్ధాత్మ పని చేస్తాడు, హృదయంలో పని చేస్తాడు. నీ అనుమతితో, నీ అప్పగించుకోవటంతో, నువ్వు సబ్మిట్ చేసుకోవటంతో, మనస్సులో, హృదయంలో, ఆత్మలో, దేహంలో పని చేస్తే లోపల జరిగేది ఆత్మ సంబంధమైన వ్యాపారం. అనగా ఇప్పుడు ఉన్నది డబల్ అవుతుంది, ఇప్పుడు ఉన్నది అధికమవుతుంది. వ్యాపారం అంటే ఏమిటండి? లాభం అధికం అవ్వాలి, డబల్ అవ్వాలి. అందులో దుర్వ్యాపారము కలదన్నాడంటే పౌలు, ఆత్మపూర్ణులై ఉండుడి అంటే ఇందులో మంచి వ్యాపారం ఉంది.